హాయ్ అండి. నమస్తే. నిన్న 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ అయింది. రామ్ చరణ్ బాబుది. ఆ! ఉదయం నుంచి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆ! ఆయనకు నచ్చినోళ్ళు సూపర్ హిట్ అన్నారు. ఆయనంటే పడినోళ్ళు అట్టర్ ఫ్లాప్ ఈ సినిమా థియేటర్‌లో ఎవరు లేరు. రివ్యూ పేరేందంటే ఫ్రీగా టికెట్లు ఇస్తున్నారు, తొక్కిసలాటలేదంటూ ఎవడికిచ్చిన కామెంట్ ఎవడికి నచ్చిన కామెంట్సు వాళ్ళు ఇస్తానే కూర్చున్నారు. అంతా బాగుంది. కానీ ఇక్కడ నిన్న సాయంత్రంకొచ్చేసరికే కొంతమంది ఎవరు ఎందుకు పబ్లిక్‌గా మాట్లాడేసుకుందాం. 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ కొంతమంది నేను చూసా. వాళ్ళేం పెడతారంటే, 'అల్లు అర్జున్' ఏఎంబీ మాలో ఎక్కడో ఒక చోట ఎనక కూర్చున్నాడు థియేటర్‌లోనో ఎక్కడో. ఎనక సింగిల్‌గా కూర్చుంటే, ఆ విజువల్స్ పెట్టి, చూడు 'గేమ్ చేంజర్‌కి ఎవరు లేరు. రామ్ చరణ్ ఒక్కడే ఆ సినిమా చూసుకుంటున్నాడంటూ కామెంట్స్. ఇంకొకరు 'చిరంజీవి' గారు ఒక ట్వీట్ చేశారు. 'అపర్ణ' క్యారెక్టర్‌లో రామ్ చరణ్ అద్భుతంగా చేశాడు. ఆ రోజు 'పుష్పరాజు' సినిమా అప్పుడు 'పుష్పరాజు'కి కూడా నువ్వు ట్వీట్ చేయొచ్చు కదా! ఎందుకు చేయలేదు? ఇదొకటి. 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ అయితేనేమి, వాళ్ళు చేసిన ఎదవ పనుల వల్లే ఈరోజు 'రామ్ చరణ్‌కి' ఆ ఉసురు తగిలింది. అందుకే సినిమా పోయింది. 'అల్లు అర్జున్‌కి' వాళ్ళేదో చేశారంట. హ్మ్. ఇది ఏమవుతా ఉందంటే, ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ పెరుగుతా ఉంది. లేక పెంచుతున్నారో కూడా అర్థం కావట్ల. కానీ ఆ ఇంట్లో వాళ్ళకి తెలుసు కదా! ఏదో జరుగుతా ఉంది. కావాలని ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ పెంచేది కాదు. ఇంకొకరు దీంట్లో దూరేది కాదండి. ఆ! మెగా ఫ్యామిలీ ఒకసారి కూర్చుని దీనంతా ఎంతసేపు చెప్పు వాళ్ళంతా కూర్చొని పెద్ద మనిషి 'చిరంజీవి' గారు కూర్చుంటే ఒక 5 నిమిషాల్లో ఇది ఒక కొలిక్కి రాదా? అటువైపు 'చిరంజీవి' గారు, ఇటు 'అల్లు అరవింద్', 'నాగబాబు', 'పవన్ కళ్యాణ్' కూర్చొని ఒక మాట చెప్తే క్లియర్ అయిపోదా? కానీ ఇది రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఈరోజు ఆ ఎఫెక్టు మీరు అవునన్నా కాదన్నా 'గేమ్ చేంజర్' మీద పడిపోయిందండి. ఆ అబ్బాయి ఎంత కష్టపడి యాక్ట్ చేసాడు. 2 పాత్రలు అద్భుతంగా నటించాడు. సినిమా బాగుంది కొంతమందికి, కొంతమందికి నచ్చల. ఆ! ఉదయం నుంచే అసలు ఆ సినిమా గురించి బ్యాడ్‌గా టాక్ తెచ్చేసారు. హ్మ్. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇదే 'చిరంజీవి' గారు కూడా అట్లాగే అయిపోయారు. 'పవన్ కళ్యాణ్' అట్టే అయిపోయాడు. అటు 'అల్లు అరవింద్', 'అల్లు అర్జున్' అందరూ అట్టాగే తయారయ్యారు. ఈ సమస్యను పెంచుకుంటున్నారు గానీ తగ్గించుకోవట్ల. వీళ్ళు పెంచుకోవటం వల్ల ఇదిగో ఈ 'అంబటి రాంబాబు' లాంటోళ్ళు, ఇంకా 'తుఫ్లీ' బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా! వీళ్ళు ట్వీట్లు చేయటం, ఈ అగాధాన్ని ఇంకా పెంచుకుంటున్నారు. ఆ రోజు 'నీహారిక' ఫంక్షన్‌లో 'అల్లు అర్జున్' తప్పు మాట్లాడారు అంటారు. ఆయన ఆ రోజు అందేంటి? మా అందరికీ ఆద్యులు 'చిరంజీవి' గారు బ్రదర్. 'చిరంజీవి' గారి తర్వాతే నేను ఎవరికైనా జై కొడతానన్నాడు. తప్పేముంది? నిన్న 'గేమ్ చేంజర్' ఆ ఫంక్షన్‌లో కూడా 'పవన్ కళ్యాణ్' ఏమన్నాడు? మీరు డిప్యూటీ సీఎం అన్నా, లేక ఇంకోటన్నా కూడా దానికి ఆద్యులు 'చిరంజీవి' గారే అన్నారు. ఏముంది చెప్పు? ఆ రెండిట్లో తేడా ఏముంది చెప్పు? మొదట్లోని ఈ గ్యాప్‌ని పూరించుకుంటే ఎంత బాగుండేది. ప్రతి సినిమాలో 'అల్లు అర్జున్' 'పవన్ కళ్యాణ్' పాటలు పెట్టుకుంటాడు. లేదా 'చిరంజీవి' గారిని పెట్టుకుంటాడు. 'అలవైకుంఠపురంలో' మనం చూడలా? పెద్దాయన టైమింగ్ అంటూ 'చిరంజీవి' గారు పొగిడారు. అటు 'గబ్బర్ సింగో' లేకపోతే ఇంకో సినిమా సాంగ్స్ పెట్టుకొని ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారిని పొగుడుతుంటారు ప్రతి విషయంలో. చాలా రెస్పెక్ట్ ఇస్తుంటాడు. కానీ ఎక్కడో ఒక గ్యాప్ వచ్చింది. ఆ అబ్బాయికి అహంకారం వచ్చింది అంటారు. రాకుండా ఎట్టుంటదండి? ఎవరికి అహంకారం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి అహంకారం ఉంటది. ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈయన అహంకారం వచ్చింది. మా జన సైనికుల్ని, వీర మహిళలను పట్టించుకోవటం లేదని వాళ్ళు గూడా అంటున్నారు. మరి అది గూడా తప్పా? ఆ! మరి ప్రతి ఒక్కటి ఆలోచించే పెద్దలు మీరు. మీ కుటుంబంలో ఉన్న సమస్యల్ని త్వరగా మీరు అది పూరించుకుంటే బావుంటది. లేతే ఈ అగాధం పెద్దది అయిపోయిందనుకోండి, అవతల వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతాది. ఒకసారి ఆలోచించండి. కనీసం ఆ రోజు చెప్పాడు 'రామ్ చరణ్' చాలా వినయ విధేయ రాముడు మా రామ్ చరణుడు. ఏ పేరు పెట్టాడో గాని, ఏ టైంలో మా నాన్నగారు వెంకట్రావు గారు చాలా ఇదనేసి. నేను రామ్ చరణ్ బాబుకి చెప్తున్నా. బాబు నువ్వన్నా దీంట్లో పెద్ద మనిషి పెద్ద మనసు పెట్టుకో. ఎందుకంటే వీళ్ళు ఈ పంతాలు పట్టింపులకు పోయే కొద్దీ మీ కుటుంబంలో గ్యాప్ పెరిగిపోతా ఉంది. పెంచుతున్నారు చాలామంది అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడు దరిద్రపు వీడియోలు పెట్టేసి 'అల్లు అర్జున్' ఇట్టన్నాడంట, 'రామ్ చరణ్' ఇట్టన్నాడంట, 'చిరంజీవి' అదంట, 'పవన్ కళ్యాణ్' ఇదంట. ఏదేదో చేసేసి ఒక గ్యాప్ పెంచుతున్నారు. 5 ఏళ్ళు కలిస్తేనే ఒక ముద్ద నోట్లోకి వెళ్తాది స్వామి. ఒక వేలు పోతే మీకు నేను చెప్పనవసరంలా. ఇది మీకు తెలీదు కాదు మెగా కుటుంబం. చాలామంది అభిమానులు బాధపడుతున్నారు. మీ సినిమాలు హిట్ కావాలి. అందరూ మెగా సినిమాలో వచ్చే ప్రతి సినిమా హిట్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. 'అల్లు అర్జున్' మెగా కాంపౌండ్ నుంచే వచ్చాడు. అది ఆయనకి తెలుసు. తన తప్పు తెలుసుకుంటాడు. ఏదో ఒక రోజు ఒకవేళ తప్పు చేసుంటే తప్పు తెలుసుకుంటాడు, వస్తాడు. కానీ ఆ మనిషి కూడా ఎప్పుడు కూడా 'చిరంజీవి' గారి వెనకే ఉన్నాడు గానీ, నేను చచ్చిపోయే వరకు గానీ, ఎప్పుడైనా మా మావయ్య 'చిరంజీవి' గారే నాకు మెగాస్టార్ అంటాడు. కానీ ఎక్కడో ఒక గ్యాప్ కావాలని కొంతమంది సృష్టిస్తున్నారు. దాన్ని మీరు స్టార్టింగ్‌లోనే ఇప్పుడే దాన్ని తుంచకపోతే మాత్రం
మరి మునుముందు మాత్రం చాలా పెద్ద గ్యాప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. ఐక్యమత్యమే మహాబలం అంటారు. చిరంజీవి గారు మీరు కూడా, పవన్ కళ్యాణ్ మీరు కూడా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. దాన్ని ఈ దరిద్రపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిలవల పలవలు చేస్తున్నాను. ఆ రోజు మీరన్నారు ప్రవర్తన కూడా బాగుండాలి, ఎదగగానే టాలెంట్ ఉంటే సరిపోదన్నారు. దాన్ని చూడండి ఈరోజు అల్లు అర్జున్‌కి ఆపాదించారు. మాకు ఆద్యులు చిరంజీవి గారు, మూలాలు మర్చిపోవని పవన్ కళ్యాణ్, ఆయనేదో చిరంజీవి గారి గురించి వాళ్ళ అన్న గురించి చెప్పుకుంటారు. దానికి కూడా అల్లు అర్జున్‌ని తిట్టారని చెప్పేసారు. ఈ అల్లు అర్జున్ దగ్గర కూడా ఒక బ్యాచ్ ఉంటది. పనికిమాలిన బ్యాచ్ ఉంటది. ఆ బ్యాచ్ చూడు చిరంజీవి గారిని ఇట్ట అన్నారు, పవన్ కళ్యాణ్ నిన్ను ఇట్ట అన్నారని చెప్పి పాపం ఆ పిల్లగాడిని కూడా చెడనొక్కుతా ఉన్నారు. కనీసం అల్లు అరవింద్ అని చెప్పొచ్చు కదా! ఒరేయ్ అది కాదురయ్య అని చెప్పి. ఎవ్వరు చెప్పలా. మీరు ఎవరికెవరు ఇది చేసుకుంటున్నారు, ఈ భోగి మంటల్లో చలి కాచుకుంటున్నారు కొందరు దొంగనాయాళ్ళు. జాగ్రత్తగా ఉండండి సార్.